ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీ చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, తల్లిదండ్రులైన వారు. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికే వేలాది వందనములు నాయనా. గడిచిన కాలమంతా తండ్రి, మీ అపారమైన కృప చేత, ప్రేమ చేత మమ్మల్ందరినీ ప్రేమించి, ఈ రోజున తండ్రి ఆరాధనలో పాల్గొనుటకు, ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ లోకంలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ కాలము చూడక ఎంతోమంది గతించిపోయి ఉన్నారు. మమ్మల్ని అయితే తండ్రి మీకు అపారమైన కృపచేత, ప్రేమ చేత ప్రేమించి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకున్నటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన భాగ్యం నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. రావాల్సిన ఈ పిల్లలు త్వరగా వచ్చేటప్పుడు కృప చూపించండి నాయన. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా తండ్రి, క్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలకు విషయమై మాట్లాడబోచుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానంతో పరిశుద్ధాత్మ కుమారుణ్ణి తోడుగా ఉంచి క్రీస్తు వారు పలికిన అమూల్యమైన మాటలన్నింటినీ సవివరంగా వివరించుటకు మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ, సమస్తను మీ చేతులుగా అప్పగించుకుంటూ, ప్రతి ఒక్కరూ నాయన మా యొక్క జీవితాలను మార్చుకునేలాగా కృప చూపించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ కుమారుడి ద్వారా పలుకుతున్న ప్రతి మాటను మా జీవితంలో అన్వయించుకొని మేమందరం నాయన మీకు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా బ్రతికే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, సమస్తను మీ చేతులుగా అప్పగించుకుంటూ, నాయన జరగనున్న కార్యక్రమం అంతటినీ నాయన మీకు మహిమకరంగా జరుగులాగా కృప చూపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు మనందరం ఎందుకు కూడుకున్నాం ప్రతి ఒక్కరికి తెలుసు. మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన రోజు, మరియు ఆయన సిలువలో పలికిన 7 మాటల నిమిత్తమై వాటి గురించి మరి మన మధ్యలో ఉన్న లెక్చరర్స్ అనేవారు ప్రతి ఒక్కరు కూడా ఆ 7 మాటలని సవివరంగా వివరిస్తారు. మరి యేసుక్రీస్తు వారు ఆయన బాధలో ఉన్నప్పుడు, ఆయన వేదనలో నుంచి వచ్చిన మాటల్ని, సిలువలో ఉన్నప్పుడు పలికిన ఆ 7 మాటల్ని వివరించుటకు సిబిటి కళాశాల జగ్గేపేట లెక్చరర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. మరి 4వ మాటగా నాకు నియమించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను మన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారికి మరియు వైస్ ప్రిన్సిపల్ గారికి. తండ్రి అయిన దేవుడు యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నానండి. మరి ఎందుకంటే చాలామంది ఈ కాలంని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. నాతోటి వారు చాలామంది పోయారు. కానీ నన్ను దేవుడు ప్రేమించి ఆయన కృపలో నన్ను ఉంచి ఈ విధంగా మీ మధ్యలో దేవుని మాటలు మాట్లాడటానికి నాకు ఆయుష్ని, ఆరోగ్యం ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమంలోని పాలుభాగస్తులైనందుకు చాలా సంతోషిస్తానండి. మరి 4వ మాటగా ఒకసారి చూద్దామండి. యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో పలికిన 4వ మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి 46 చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 చూసినట్లయితే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్న సమయంలోనే చీకటి కమ్మిందంటండి దేశమంతా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఎలాంటి కేకరండి? చాలా గట్టిగా బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు అర్థం, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచివని అర్థం. మరి ఇక్కడ చూసినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. ఇది తండ్రి అయిన దేవుడు ముందుగానే ఏర్పాటు చేసిన రోజు. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిందండి. ఆ ప్రవచనం ఎక్కడుంది అని మనం కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆమోసు గ్రంథానికి ఒకసారి వెళ్తేనండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమును నేను
మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. చూడండి, దేవుని ప్రవచనము మరి ఆమోసు గారి ద్వారా ఇక్కడ రాయించాడు. మరి తిరిగి మనం చూసినట్లయితే అండి, మత్తయి సువార్తలోని మరి యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు అదే టైంలోని మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మి ఉన్నది. మరి యేసు ప్రభు వారు ఎందుకు ఎంత గట్టిగా బిగ్గరగా కేక వేశాడంటే అండి, తండ్రి తన కుమారుని చెయ్యి వదిలిపెడుతున్నాడు. మరి మన తల్లిదండ్రుల్ని మనం చూసినట్లయితే హాస్టల్లో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు పిల్లలు బిక్కమొహం వేసుకొని మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎందుకని? తండ్రి కొడుకు సంబంధం అక్కడ కట్ అవుతుంది కొన్ని రోజులు. ఇంట్లో అల్లారుముద్దుగా పెరిగిన కుమారుడు సడన్గా తల్లిదండ్రులు హాస్టల్లో వదిలిపెట్టి వస్తే వారి మంచి కోసం లేదా వారి భవిష్యత్తు కోసం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అక్కడ తండ్రి బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనందరికీ బాగా తెలుసు. ఇక్కడ కూడా అండి, యేసుక్రీస్తు వారు నా తండ్రి నా చేతిని విడిచిపెడుతున్నాడని ఆయన చాలా బాధతోటి మాట్లాడుతున్న మాట. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని మాట్లాడుతున్నాడు. మరి చెయ్యి విడవడానికి కారణం ఏంటి? మరి కారణంతో పాటు అండి ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. కీర్తనల గ్రంథము తండ్రి అయిన దేవుణ్ణి ఆయన బాధతోటి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అని. చూడండి ఎంత బాధపడుతున్నారో. అంటే మనం ఆత్మీయంగా ఆలోచిస్తేనండి, ఇది హృదయ వేదన, హృదయం అంతా కరిగిపోయే మాట చెప్పాలంటే. ఇది మామూలుగా మనం శారీరకంగా ఆలోచిస్తేనండి, ఇది ఏముందండి, చెయ్యి విడిచిపెట్టాడు అంతే కదా అని అనుకుంటాం. కానీ ఆ సందర్భంలో చూసినట్లయితే అండి, సిలువలో వేలాడుతున్నాడు క్రీస్తు. ఆయన బాధని దిగమింగుకుంటూ తండ్రిని అడుగుతున్నాడు, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నావు. చూడండి, ఒక తండ్రి కొడుకు సంభాషణలోనికి వెళ్తేనండి అది చాలా బాధగా అనిపిస్తుంది. సో యేసుక్రీస్తు వారు ఆయన ఎంతో బాధపడ్డాడు ఆ మాట పలికేటప్పుడు. ఇదంతా ఎందుకు చేశాడు తండ్రి అయిన దేవుడు చెప్పండి? ఎవరి కొరకు? ఇదంతా కూడా చేసింది మన కొరకే. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడండి? లోకం అనగా మనందరం, మనుషులందరూ, క్రీస్తును నమ్మిన వారు నమ్మని వారు ప్రతి ఒక్కరు కూడా, నాస్తికులు ఎవరైనా సరే, మనందరినీ దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఏం చేశాడండి? మనందరము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మన కొరకు ఒక పరిశుద్ధుడు రావాలని నిర్ణయించాడు దేవుడు. మరి ఆ పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రక్షణ. ఆయన సిలువలో పరిశుద్ధుడిగా మరణించినప్పుడే మనకి రక్షణ. మన కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు శరీరధారిగా. ఆయన దేవుడే, కానీ శరీరాన్ని ధరించుకున్న ఒక మానవ రూపంతో ఈ లోకంలోని ప్రవేశించాడు. ఈ బాధ అంతా ఆయన పడుతూ ఉన్నాడు. సిలువలో మన గాయం తగిలితే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, చెప్పుకోలేని బాధ. కానీ తండ్రి ముందుగానే నిర్ణయించాడు పరలోకంలో, నాయన నా పిల్లలందరి కొరకు క్రీస్తుని కంటే కూడా మనల్ని ఎక్కువ ప్రేమించాడంటే దేవుడు. అవునా కాదంటారా? ఎందుకు? ఈ సిలువ మరణం చూస్తే మనకు అర్థమవుతుంది మనల్ని ఎంత పిచ్చిగా ప్రేమించాడో తండ్రి అయిన దేవుడు అన్నది ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకని? మనందరినీ రక్షించడం కొరకు, పాపం నుండి మనల్ని విముక్తి చేయడం కొరకు తన అద్వితీయ కుమారుడైన పెద్ద కొడుకుని ఈ లోకానికి పంపించాడు, యేసుక్రీస్తు వారిని. ఆయన పంపించి ఎంతో అవమానాలు, ఎన్నో గాయాలు, లాస్ట్కి సిలువలో మరణం వరకు వెళ్ళాడు. ఏ తండ్రి ఎవరి కొరకు చేస్తారండి ఈ రోజుల్లో చెప్పండి? మన పక్కింటి వారి విషయంలో వాళ్ళ పిల్లలకి మనం ఏమన్నా పండగకి కొనిస్తామా? ఓన్లీ మన పిల్లలకి మనం తీసుకొస్తాం.
కానీ ఇక్కడ తండ్రి తన అద్వితీయ కుమారుణ్ణి త్యాగం చేశాడు మనందరి కొరకు. ఎందుకని? మనందరిని అంత పిచ్చిగా ప్రేమించాడు దేవుడు. మరొక మంచి మాట చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక దేవుని ప్రేమ ఎంత గొప్పదో మన మీద ఉన్నదో చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెన్నుకు తీయక మన అందరి కొరకు ఓన్లీ క్రైస్తవుల కొరకు మాత్రమే కాదండి, ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? పరలోకాన్ని మనకెందుకు ఇవ్వడు? దేవుడు ఇస్తాడు. ఎలా? అది క్రీస్తు ద్వారా మాత్రమే. ఆయన అద్వితీయ కుమారుని, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. ఎవరి కొరకు? మనందరి కొరకు. మనందరం ఎలాంటి వారం? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారు. ప్రారంభం మన ఆది తల్లిదండ్రుల నుంచే ప్రారంభమైంది మరణం. ఆయన ఆజ్ఞను అతిక్రమించారు, అప్పుడే మరణించారు ఆత్మీయంగా. చాలామంది తెలియని వారు ఏమంటారంటే, వాళ్ళు అన్ని సంవత్సరాలు బ్రతికున్నారు కదా, 900 సంవత్సరాల దాకా బ్రతికున్నారు కదా, వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు అని మాట్లాడతారు. ఆత్మీయంగా చనిపోయారు వారు. అక్కడి నుంచి ప్రారంభమైన చావు మన వరకు వచ్చింది. మనందరం కూడా మరి అందులో నుంచి బయటికి రావాలంటే ఒక పరిశుద్ధిని రక్తం చేత, బలి చేత మనందరం కూడా రక్షింపబడాలి. అది పడాలి అంటే చాలామంది చూడండి, అన్యులు చాలామంది వరకు మరి వారికి ఇష్టమైన జంతువుల్ని బలిస్తూ పాప క్షమాపణ పోతుంది, మేము చేసిన పాపాలు పోతాయని చెప్పేసి బలులిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ప్రతి ఒక్క మనిషి పాపం పోవాలంటే ఏ గొర్రెో మేకో లేదా కోడినో బలిస్తే సరిపోదండి. మనిషిగా పుట్టిన వ్యక్తి ఆయన పాపం అంటకోకుండా ఎవరైతే ఈ లోకంలో బ్రతికి ఉంటారో వారితో మాత్రమే పాప ప్రక్షాళన జరుగుతుంది, రక్షణ దొరుకుతుంది మనకి. అది యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే జరిగింది మనకి. తన కుమారుణ్ణి కూడా మన కొరకు బలి చేశాడు మన తండ్రి అయిన దేవుడు. మరి ఇంత గొప్పగా మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం ఏ విధంగా దేవుడిని ప్రేమిస్తున్నాం అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరమే ఉందండి. మరొక మాట చూసుకొని ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనం చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనం చూసినట్లయితే, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచవలనని తండ్రి అభిష్టమాయను. చూడండి, దేవుడు ఇష్టపడ్డాడు యేసుక్రీస్తు వారిని సిలువలో మరణించుటకు, మరణానికి అప్పగించుటకు, మనల్ని రక్షించుటకు ఆయన సంధి చేశాడు. నాయన నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్తేనే పాప క్షమాపణ దొరుకుతుంది. నువ్వు ఒక్కడు బలైతే నా పిల్లలు ఎంతోమంది కోట్ల మంది ఉన్నారు, వారందరికీ కూడా పాప క్షమాపణ దొరుకుతుందని ఆ రోజు తండ్రి అయిన దేవుడు ఆయన నిర్ణయించాడు, సంధి చేశాడు. ఆయన రాక వలన మనందరం కూడా రక్షణలోనికి వచ్చాము. అదే ఆయన రాకపోయి ఉంటే ఏమయ్యేదో పరిస్థితి. ఈరోజు బాప్తిసం తీసుకొని మనందరం కూడా మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆయన రక్షణ కవచం మనకు ఉంది కాబట్టి. సో ఇది అంతా మనం తెలుసుకున్నాం. మరి దేవుని కొరకు క్రీస్తు వారు చేసిన త్యాగమును మనం గుర్తెరిగి మరి మనందరం కూడా మన సహోదరుల నిమిత్తము మనం కష్టపడాలి, మరి వారికి వాక్యాన్ని బోధించాలి, దేవుని విషయాలు తెలియజేసి మనందరం కూడా మరి తండ్రి ఉన్న లోకానికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్క మాట చూపిస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ఎన్నోసార్లు చదివాము, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా. ఎందుకంటే మరి ఈ సందర్భానికి రిలేటెడ్ వర్డ్ అండి అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము
పాపములు తీసివేయుట అసాధ్యము. దేని నుంచి అండి? ఎడ్ల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం నుంచి పాపము తీసివేయట అసాధ్యం. మరి దేని నుంచి సాధ్యమవుతుంది చూసుకున్నట్లయితే? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారి విషయం అండి. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఒక శరీరముని అమర్చితివి. ఎందుకు అమర్చిచాడు దేవుడు? ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మన పాపాలన్నిటినీ కడిగి వేయాలంటే ఆయన ఈ శరీరం ద్వారా ఆయన శ్రమ పొందాలి. ఆ శ్రమ పొందిన తర్వాత ఆయన సిలువలో మరణించిన తర్వాత మనకి పాపము నుండి విముక్తి వస్తుంది. చూడండి, పైన చెప్పాడు, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తంతో పాపములు తీసివేయట అసాధ్యం. అందుకే యేసుక్రీస్తు వారి మన కొరకు ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి, పూర్ణ హోమమును పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు, ఇలాంటి బలులు అనేది నీకు ఇష్టం కాదు, అందుకే నువ్వు నన్ను పంపించావు ఈ లోకానికి. మరి యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తం అండి ఆయన ప్రాణత్యాగం చేశాడు, మనందరికీ తెలుసు. మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని కొరకు మనం గొప్పగా వాడబడాలని, మరి ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.